అండి, మనమైతే బుఫెట్ తినడానికి వచ్చామన్నమాట. ఇప్పుడు చైనాలో చూద్దాం ఎట్లుంటుందో. ఇది మొత్తం వచ్చేసి ఫుడ్ బుఫెట్ అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మాల్ చూసినారు కదా, ఆల్మోస్ట్ మేము ఇప్పుడు 7th ఫ్లోర్లో ఉన్నాము. జనాలు మాత్రం చాలామంది ఉన్నారు కదా. ఇదేంటంటే రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటున్నాం. రికార్డ్ అవుతుంది. వీళ్ళు ఎక్కువ మటుకు ఫుడ్ బయటనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు సీ బుఫెట్ తినడానికి వచ్చాము. బుఫెట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, చాలా చేంజెస్ ఉంటాయి యాక్చువల్లీ. చూసారు కదా, ఇది వచ్చి జస్ట్ గ్లిమ్స్ చూపిస్తా ఉన్నా. మనం లోపల పోయినాక ఫుడ్ కూడా ట్రై చేద్దాము. ఎట్లుంటుంది ఏం సంగతి మీకు తెలుస్తుంది క్లియర్గా. బేసిక్ ఏంటంటే ఇది 2 టైప్స్ ఉంటుంది అన్నమాట. ఫ్రై చేసుకోవచ్చు, దాంతోపాటు మనము హాట్ పాట్లో ఉంటుంది అన్నమాట. చైనీస్ హాట్ పాట్ అంటే చాలా స్పెషల్, అంటే ఉడకబెట్టి తినడానికి అది కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 2 ట్రై చేస్తాము. మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఓకేనా, వెళ్దాం పదండి, ఇంకా వెళ్ళి ట్రై చేద్దాం. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఆప్షన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు మనోడు బిల్లు కట్టేస్తా ఉన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుతూ మనకు అర్థం కాదు, కానీ ఏంటంటే మనకి తెలుస్తుంది అన్నమాట. కయ్యా తొందర చాలా చెంబు చిగా చుంగ్ చుంగ్ కుయ్ కుయ్ లాంగా కయ్యా లాంగా హాట్ పాట్ చిగా పుమ్ పుమ్ అవుదా చిగా యా 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 చిగా 1 2 లాంగా కయ్యా 1 చిగా చిగా మేయో సమ్మా చిగా చిగా. మేమేంటంటే 2 ఆప్షన్స్ అడిగాము దీంట్లో. దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అప్పటి నుంచి. చూద్దాం ఇప్పుడు ఏమిస్తారు. ఇంకా మాట్లాడితే సరే అని చెప్పాడు, ఒప్పుకున్నాడు అన్నమాట. వెళ్దాం పదా ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే బేసిక్గా మనమే కుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫ్రై కూడా మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఈ రొయ్యలు చూసారు కదా, ఇవన్నీ బతుకున్న రొయ్యలు అన్నమాట. ఈ బచ్చగాడు చూసినా ఎట్లా తీసుకుపోతున్నాడా, మనం ఏరుకొని పోవచ్చు దీని లోపల. మీకు సపోర్ట్ ఇంత వస్తుందా క్లియర్గా? అవి అరుస్తున్నాయి కింద, చిచ్చి 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 అని సౌండ్ వస్తుంది. జనాలు మాత్రం ఇక్కడ బిభత్సంగా ఉన్నారు. మనకి లాస్ట్ లోపల ఇచ్చారన్నమాట. ప్లేసులు మాత్రం చాలా ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చాడన్నమాట మనకి. మనం కూడా ఇప్పుడు పోయి ట్రై చేద్దామా చైనీస్ ఫుడ్. మనం ఫస్ట్ ఏంటంటే స్నాక్స్ తెచ్చుకుందాము. సూపు అవన్నీ తెచ్చుకోవచ్చు. దాని తర్వాత ఫిష్ ఐటమ్స్ మనం ఎక్కువ ప్రిఫర్ చేద్దాము. ఫ్రూట్స్ కూడా తినొచ్చు కావాలనుకుంటే. మన ఫ్రూట్స్ అంత ఇష్టం ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది చూసినారా, ఇది గుర్తుపట్టండి అబ్బా ఏంటో, బ్రెయిన్స్ పెట్టినారు. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ చేపలు పెట్టినారు ఇక్కడ. ఇవన్నీ పేగుకు సంబంధించినవి. ఇవి వచ్చి కప్ప, ఇక్కడ కప్ప ఉంది. ఇవన్నీ ఇంచుమించు అవే. చిగా సమా మా ఫ్రెండ్కి తెలియదంట అది ఏంటో. ఇవన్నీ తెలుసు కదా మీకు, తోఫు. ఇది స్పైసెస్ అనమాట, మనం చేసుకోవాలి. ఇది కూడా నేను చూపిస్తాను ఎట్లా చేసుకోవాలి లాస్ట్లో. ఇవన్నీ వచ్చి మొత్తం ప్యూర్ వెజిటేరియన్, చూసారు కదా. దీంట్లో పోర్క్, బీఫ్ అవి ఉంటాయి. మేక కూడా ఉంటుంది. మేక కూడా ట్రై చేద్దాం. ఇవన్నీ మనం తర్వాత తెచ్చుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిర్రు అన్నమాట ఇవన్నీ. ఇది వచ్చేసి చికెన్ ఉంది. ఇది కూడా చికెన్ ఐటమే. చికెన్ దాని ఏమంటారు, లివర్. చిగా చన్చాన్ అంట, మనకు తెలియదు అదేంటో. మనైతే చూద్దాం కదా. బేసిక్గా ఫిష్ ఎక్కువ ఉంటుంది అబ్బా. ఫిష్ ఇక్కడ ఎక్కువ కనబడట్లే యాక్చువల్లీ, లైవ్ ఫిష్. మనమైతే ఆల్రెడీ కుక్ చేసినవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి అవి తీసుకుందాం ఫస్ట్. అది తీసుకున్న తర్వాత మనం ట్రై చేద్దాం. ఇవన్నీ కూడా అంతే, ఫిష్ చాప్ చేసి పెట్టినారు చిన్న చిన్న ముక్కలు. డైరెక్ట్గా తినేస్తారు కొంతమంది, అది మనకు నచ్చదు. మూమెంట్ కొంచెం ఎక్కువనే ఉంటుండొచ్చు, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా అటు ఇటు, మనకు అర్థం కావడానికి. ఇవి ఆల్రెడీ కుక్ చేసి పెట్టినాయి ఇవి. ఇది వచ్చేసి డక్ ఫింగర్ ఫ్రైస్. ఇది ఎగ్ ట్రే టైం అంటారు దాని కానీ. ఇది వచ్చేసి మన చికెన్ వింగ్స్ లాంటిది. ఇది వచ్చేసి రొయ్యలు. మనకు కావాల్సిన ఐటమ్ మనం తీసుకుందాం.
ఇది మనం ఫస్ట్ చికెన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి చికెన్ తీసుకుందాం 2. దాని తర్వాత చికెన్ నగెట్స్ ఇది కూడా 2 తీసుకుందాం. ఇవి కూడా బాగుంటాయి టేస్ట్. మీకు చూపించడానికి ఇది కూడా బాగుంటుంది. గూస్ డక్ అనమాట. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీ ఉంటుంది. కొన్ని ప్రాన్స్ కూడా తీసుకుందాం. ప్రాన్స్ ఎట్లుంటుందో చూద్దాం. ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ స్పైసెస్లో చేసినారు. ప్రాన్స్ సైజ్ పెద్దగా ఉంది కాబట్టి తీసుకుంటున్నా, లేకుంటే తీసుకోకపోతుంది. యాక్చువల్లీ చిన్నగా ఉంటే టేస్ట్ ఉండదు, ఇది కాబట్టి ఇది తీసుకుందాం. ఇవి తినిన తర్వాత మనం నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. మనకి పక్కా సీ ఫుడ్ అంటే ఇది చూసారు కదా, బేబీ ఆక్టోపస్లు ఇవన్నీ. ఇది కూడా మనం ఒకటి తీసుకొని ఉడకబెట్టి చూద్దాం ఎట్లుంటుంది టేస్ట్. దాని తర్వాత ఇది గవ్వలు, బేసిక్గా గవ్వలు ఉంటాయి. ఇది కూడా ఆక్టోపస్ లాంటిదే. ఇది దీని ఏమంటారు నాకు తెలియదు, మీకు తెలుసు కంపల్సరీ కమెంట్లో చెప్పండి. ఇవి వచ్చి ఆల్చిప్పలు. ఇవి చూడడానికి కొంచెం తేడా ఉన్నాయి. ఇవన్నీ చూస్తే కొంచెం భయం వేస్తుంది నాకు. ఇవన్నీ చూసారు కదా ఎట్లున్నాయో విచిత్రంగా. ఇది కూడా బాగుంటుంది. ఇది కూడా ఎట్లా చేస్తారో నేను చూపిస్తాను మీకు. చాలా టైం ఉంది ఇంకా చేయడానికి. వెళ్దాం పదండి. మా ఫ్రెండ్ ఏంటంటే చికెన్ తీసుకొచ్చినాడు. దాని తర్వాత ఇది చూసినారు కదా, ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా చూడడానికి. ఇది వెరైటీగా అనిపిస్తుంది నాకు, కానీ ఎట్లుంటుందో అది అనేది. ఆహా, ఇదేంట్రా బాబు, దీన్ని ఏమంటారు మరి? మీకు తెలిసే కంపల్సరీ కమెంట్లో చెప్పండి అబ్బా, దీన్ని ఏమంటారు? చికెసమా? మా ఫ్రెండ్ కూడా తెలియదు అంట అదేంటో. ఇవైతే నాకు తెలుసు, క్రాబ్ ఇది. కానీ ఇదేంటో మరి, ఇదేం క్రాబ్ విచిత్రంగా ఉంది. క్రాబ్ మనం వెళ్ళి ఇప్పుడు కుకింగ్ ఐటమ్స్ తెచ్చుకుందాము. మనం ఫిష్ గిట్ అవన్నీ మనం ఎక్కువ ట్రై చేయలేము, కానీ చికెన్ అయితే తీసుకొస్తాను. చికెన్ కాకుండా కానీ మ్యాక్సిమం నేను చికెనే తీసుకుంటా, ఎందుకంటే ఈ ఐటమ్స్ కొంచెం నాకు డౌట్గా ఉంటాయి అనమాట. అన్నీ కలుస్తుంటాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టారు కాబట్టి మనకు ప్రాబ్లం ఉండదు. చికెన్ తీసేసుకుందాం ఎక్కువ. చూసారు కదా, ఇది ఫ్రై చేసుకుని తింటే భలే ఉంటుంది టేస్ట్. దాంతోపాటు ఈ చికెన్ కూడా తీసుకుందాం, ఇది కూడా బాగానే ఉంటుంది. చికెన్ అయిపోయింది, దాంతోపాటు ఇంకేమైనా వెరైటీ తీసుకుందాం. ఇది ఏంటో అబ్బా, ఇది నాకు కొంచెం డౌట్ ఉంది. ఇది తెలియనప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు, వదిలేస్తే బెస్ట్. ఈ ఐటమ్స్ ఏంటంటే ఇవి ఉడికియొచ్చు అనమాట వాటర్లో. ఇవి చూసారు కదా, ఇవి కూడా సేమ్ అవే, కానీ ఇవి ఏంటంటే డైరెక్ట్గా బాయిల్ చేసుకోవడానికి పనికి వస్తాయి అనమాట. కాబట్టి మనం రౌండ్ తీసుకుందాం. కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉన్నాయి, బాగుంటాయి టేస్ట్. లెట్స్ గో. సౌండ్ మాత్రం బీబర్ సాంగ్ వస్తుంది కదా ఇక్కడ, ఎందుకంటే మొత్తం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ పెట్టారు కదా, అందుకే మనకు అట్లా అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా మనమైతే స్టార్ట్ చేద్దాం. ఇంకా హాట్ పాట్ కూడా వస్తుంది, అది కూడా చూద్దాము. ఇది యాక్చువల్లీ ఒకటి స్పైసీ చెప్పాను, ఇంకోటి నార్మల్ చెప్పాను నేను. మనోడేమో 2 నార్మల్ తీసుకొచ్చేసాను అనమాట, ఎందుకంటే మాకు స్పైసెస్ కావాలి. మనకి స్పైసెస్ లేకపోతే మనకు తినబుద్ధి కాదు. సమా సంజీ, నేను అదే చెప్తా ఉన్నా, అరే స్పైసీ ఉండాలరా, స్పైసీ లేకపోతే ఎట్లా తింటాం అని చెప్పిన. మనం ఇటు వెళ్ళి స్పైసెస్ తీసుకుని వద్దాం. ఈ స్పైసెస్ ఎట్లా చేస్తారో నేను చూపిస్తాను మీకు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనది ఇట్లా బౌల్ తీసుకోవాలా. ఇట్లా బౌల్ తీసుకున్నాక డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు మనము వేసుకుంటూ పోదాం. మనకు చాలా ఇంట్రెస్ట్ అయింది ఇది చూసారా, గుర్తుపెట్టారు ఇదేంటో, ఎల్లిపాయ ఫుల్లీ చాప్ చేసేసినారు అన్నమాట. దాని తర్వాత ఇది వచ్చి పల్లీలది పేస్ట్ అనమాట. ఇది పల్లీల పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకున్నాక కొంచెం కారం వేసుకుందాం. ఇంకా ఇది వచ్చేసి నార్మల్ ఆయిల్. ఇది ఇక్కడ మనకు సాల్ట్ దొరకదు ఎక్కువ, కానీ ఇక్కడ దొరికింది బాగానే ఉంది సాల్ట్. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్, కొంచెం సోయా సాస్ లాంటిది ఇది వేసుకున్న తర్వాత మనం ఇంకా కొంచెం ఇంకా స్పైసీ ఉండాలంటే ఇవి వేసుకోవాలన్నమాట. షాప్డ్ రెడ్ చిల్లీ ఇది. దాని తర్వాత సోయా సాస్, దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయింది మన స్పైసీ మసాలా రెడీ. ఇప్పుడు దీంట్లో పెట్టుకొని మనం అన్నీ దీంట్లో ఉంటే కలుపుకోవాలి. ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత కలుపుకున్నాక అప్పుడు చూడాలి, భలే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏమైతుంది తెలుసా, ఇది చూపిస్తా చూడండి మీకు. ఇది స్పైసీ అనమాట, ఇది నాన్ స్పైసీ. ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ ప్రిపేర్గా చేసుకొని పెట్టుకుంటారు అనమాట. కేక్స్లా ఉంటాయి ఇవి. ఇది మెల్లిగా మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయిపోయిన తర్వాత మొత్తం రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇది చూడండి ఇప్పుడు ఎట్లా అయిపోతుంది, రెడ్ కలర్లో చేస్తారు. చూసా రొయ్యలు ఎట్లా ఎగురుతున్నాయో,
మీకు కనిపిస్తుందా క్లియర్గా? అది బతికే ఉన్నాయి ఇంకా. నేను మీకు కొంచెం పక్క చేతి చూపిస్తా చూడండి. ఇదిగో చూసినారా కదులుతున్నాయి. మీరు అక్కడే చేసుకుని తింటారు అన్నమాట. దాన్ని ఏం చేయరు ఇంకా. అదో అవి కొట్టుకుంటున్నాయి ఇట్లా. భలే ఉంది కదా. ఏంటంటే ఇవన్నీ బతుకున్న రోజులు తీసుకొచ్చినమాట. చిగా 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 హౌదా, అది కూడా బతికే ఉంది. ఉడకబెడతాం అన్నమాట. ఉడకబెట్టచ్చు, దీనిపైన కూడా పెట్టచ్చు. ఇది చూడండి, ఇది మెల్లి కదులుతుంది. ఇది కూడా చూపిస్తాం. ఇక ఆల్చిప్ప గ్లౌజెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోర్క్ ఇది వేసేద్దాము. ఇది అప్పటి ఉడికిపోతుంది మంచిగా. ఫ్రై చేసుకోవాల్సినవి ఇవి. ఇది వచ్చేసి దాంట్లో వేయాల్సింది అనమాట. హీట్ అయితే చికెన్ పీసెస్ కూడా పెట్టేసుకున్నాము. చికెన్ పీసెస్ అన్ని చిన్న చిన్నగా ఇచ్చేసినారు మనకి. మనం ఎంతసేపు అయినా తినొచ్చు, ఎన్నైనా తెచ్చుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కట్టిన ఆల్రెడీ 3000 రూపాయలు. మీరు ఇది యాక్చువల్లీ వర్తా కాదా చెప్పండి కమెంట్లో మాత్రం ఫర్ షూర్గా. ఇవి ఏంటంటే 2 టైప్స్లో ఉన్నాయి. కొంచెం చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి ఇది ఎట్లా తినాలో మీకు చూపిస్తా క్లియర్గా. ఫస్ట్ అయితే ఉడుకుతుంది కదా, చూసే కదా పీసెస్ అన్నీ ఉడుకుతూ ఉన్నాయి మెల్లిగా. ఇది మెల్ట్ అయిపోయి ఉడుకుతుంది మంచిగా. అంతే, ఇదే అనమాట. ఇంకా హాట్ పాట్, చైనీస్ హాట్ పాట్ ఇది. ఇది అయితే నార్మల్ ఫ్రై. ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని చేసుకుంటూ ఉండాలన్నమాట మనంతకు మనమే. ప్రజలు కాలుతూ ఉన్నాయి. కింద బొగ్గులు పెట్టాడు అనమాట. బొగ్గులు పెట్టి దాన్ని కింద హీట్ చేస్తూ ఉంటాడు. ఇది వచ్చేసి నార్మల్ హీటింగ్ ప్యాన్. ఇది మనది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఒక 5 minutes యూస్ చేస్తే చాలు, ఉడికిపోతాయి పీసెస్. మనం తీసుకొని తినవచ్చు. మా ఫ్రెండ్ కూడా 2-3 తెచ్చాడు. అవి చిగా లోపలికి ఇవా చూసాడు కదా. ఇది ఎప్పుడు ఎట్లా వండుతారో చూద్దాం మనోడు. చిగా ఇక ఖయ్యా, చిగా లాంగా ఖయ్యా. అంతే, డైరెక్ట్ పెట్టేసింది దాని మీద, స్టవ్ మీద, మంట మీద. చాలా విచిత్రంగా ఉంది అబ్బా ఇది, చాలా విచిత్రంగా ఉంది. నాకు ఒకటి, ఆయనకు ఒకటి వేసినాడు. చూసా కదా మంది, మన ఆక్టోపస్ ఉడుకుతా ఉంది. ఏంటో చూద్దాం లాస్ట్లో. యాక్చువల్లీ దీంట్లో నుంచి ఒక రకరకమైన జ్యూస్లన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఆ జ్యూస్లో ఏంటో అర్థం కావట్లేదు, కాబట్టి అది తినాలంటే కొంచెం భయం వస్తూ ఉంది. ఇది కొత్తగా ఉంది కదా, ఏలియన్ లాగా కనిపిస్తుంది. చూసారు కదా, ఈ బొగ్గుల మీద అప్పటి నుంచి మండుతూ ఉంది. కానీ చూసారా ఎట్లా ఉందో లోపల. అందుకే తినబుద్ధి కావట్లేదు నాకు. క్రాబ్ అనుకొని తినేద్దాం అనుకుంటే కొంచెం డౌట్గా ఉంది. ఇది మీరు క్రాబ్ కాదా కమెంట్లో మాత్రం ఫర్ షూర్గా పెట్టండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. దీన్ని ఏమంటారో నాకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే క్రాబ్ అంటే నాకు తెలుసు, క్రాబ్ ఆల్రెడీ నేను చూపించాను కదా మీకు. ఇదే కొంచెం షేపే కొంచెం తేడా ఉంది. మొత్తం ఉడికిపోయింది లోపల నుంచి. మనం ఆల్రెడీ చేసిన రొయ్య తిందాం ఇప్పుడు. ఇది సింపుల్ తలకాయ ఇలా తీసేయాలి, ఇక్కడ పడేసి ఇక్కడ తీసేస్తే మొత్తం పొట్టు వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ కుకింగ్ అయిపోయింది కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకొని తినేయచ్చు. తోక తీసేసినాము, కాళ్ళు తీసేసినాము, కొంచెం తోలు కూడా తీసేస్తే ఈజీగా తినేయచ్చు. ఇట్లా అయిపోయింది కదా. దీన్ని మంచిగా స్పైసెస్లో మనం ఇట్లా ఉంది కదా, ఈ స్పైసెస్లో ముంచేసుకొని అంతే సింపుల్. ఇక్కడ బియర్ అన్లిమిటెడ్ బియర్ అన్నమాట, ఎన్నైనా తాగొచ్చు. మనైతే 2 తాగినాం, 2 ఎక్కువ తాగుతాం, దానికన్నా ఎక్కువ తాగలేము. ఈ డక్కు చూసే కదా, డక్కు కూడా అంతే, మన మసాలా ముంచుకొని తినడమే. అటు తిరుగుతూ ఉంటాడు, ప్లేట్లు అన్నీ అయిపోతే తీస్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు ఫుడ్కి వద్దాం. మీరు చూసారు కదా, చాలా సేపని ఉడకబెడతా ఉన్నాను నేను. ఇది బాగా ఉడికింది. యాక్చువల్లీ మనకి కింద నుంచి చూస్తే ఇంకా బాగుంటాయి, ఎందుకంటే ఫస్ట్ వేసినవి అవి బాగా ఉడుకుతాయి. ఇంకా చూసారు కదా, ఇవి సన్నగా కట్ చేశారు చూడు. చాప్ స్టిక్స్ పట్టుకొని రావట్లేదు, ఎందుకంటే ఈ కవర్ వేసుకున్నాం కదా, కాలిపోతా ఉంది, జారిపోతుంది. సారీ, కాలిపోతుంది కదా, జారిపోతుంది. దీన్ని ఇట్లా ముంచేసుకొని మసాలాతో సహా తినడమే. అవసరం టేస్ట్. మనకి ఇక్కడ లైవ్ కౌంటర్ ఉంటుంది అన్నమాట. అది ఇది కూడా ఫ్రై చేస్తాం. మనకి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాయి ఇవి. మనం ఒక 2 తీసుకుందాం, 2-3 తీసుకుందాం. చూసినా కదా బాబీక్యూ. దాంతోపాటు స్టేక్స్ చూసినా ఎంత హాట్ ఉందో. ఈ స్టేక్ కూడా తీసుకుందాం.
యాక్చువల్లీ ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు మళ్ళీ చేసి పెట్టినాడు వాడు క్లియర్గా. మనకి చికెన్ అయితే బాగా నచ్చింది, కానీ మనము ప్రాన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి ప్రాన్సే తీసుకుందాం. ప్రాన్స్ భలే టేస్ట్ ఉన్నాయి, ఎందుకంటే పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. మన దగ్గర ఎక్కువ ప్రాన్స్ తిన్నాం కాబట్టి ఇక్కడ ప్రాన్స్ తినొచ్చు తక్కువలో, డెడ్ చీప్. ఎందుకంటే ఆల్రెడీ కుక్ చేసింది కాబట్టి మనకు తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చిగలాంగా ఓకే. ఆక్టోపస్ నేను కూడా ఎప్పుడు తినలేదు ఇప్పటివరకు లైఫ్లో, ఫస్ట్ టైం చేస్తున్నా. అంటే చూసాను చాలాసారి కానీ తినలేదు ఎప్పుడు. ఇప్పుడు ట్రై చేద్దాం. మనకు ఆప్షన్ వచ్చినప్పుడే మనం తినాల్సి వస్తుంది కదా. ఏమేస్తుంది తెలుసా ఇది? దీన్ని ఏమంటారంటే మన బోటీ ఉంటుంది కదా, బోటీ కాకుండా బొంత అంటారు కదా, దాన్ని అనమాట. చిన్న చిన్నగా కట్ చేస్తారు. అది చిగ గివా ఆక్టోపస్ కూడా చేస్తున్నాడు ఇక, చూసాగా ఎట్లా ఉందో. అంతా దారాలు కట్ చేస్తారన్నమాట, లైన్గా. మనమైతే ఇది తినేద్దాం. ఫుల్లీ టేస్టీ, బాగుంది. ఇది చూసారు కదండి, ఇది వైట్ కలర్ లిక్విడ్ ఏమో వదులుతూ ఉంది. అది అదే క్లియరా, దాని నుంచి వస్తుంది చూడండి మొత్తం. దీనిలో రావట్లేదు కానీ దాంట్లో వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నమాట, అది మొత్తం డిఫరెంట్గా ఉంది. అది యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం రా ఉంటుందబ్బా, ఎందుకంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు చూపిస్తున్నాను అనమాట నా వ్యూ ఆఫ్ పాయింట్లో. చూసిరా మెల్లిమెల్లి ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది ఓపెన్ అవుతుంది మొత్తం ఇంకా ఇట్లా. మన దాంట్లో ఉన్నది అయితే ఏం సపోర్ట్ చేయట్లేదు, మన దీంట్లో వచ్చి అయితే ఏం లిక్విడ్ మనది ఇంకా బయటికి రాలేదన్నమాట. చూసా కదా, దీంట్లో చూడు వచ్చినట్టుందబ్బా ఏదో. అది ఏం లిక్విడో మరి మనకు తెలియదు కదా. మా ఫ్రెండ్ ఇప్పుడు ఎట్లా తిందామో చూద్దాము. తినడానికి ట్రై చేస్తా ఉన్నాడు మనోడు. కయ్యా చూసారా, అది మొత్తం ఓపెన్ చేసిండు. దాని లోపల అది వచ్చిండు. దాని లోపల ఏముందో తినడానికి అది నాకైతే అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే చెప్పండి, కమెంట్లో చెప్పండి. అంతే చిగా మంచిగా చిగా అంతే. ఇది కూడా సేమ్ మన క్రాబ్ లాగానే ఉంది, కానీ దాని షేప్ కొంచెం విచిత్రంగా ఉంది. ఇది చూసారు కదా, మనది ఆల్మోస్ట్ మస్తు కుక్ అయిపోయినాయి అన్నమాట లోపల. తీసేసుకోవాలా, ఇట్లా పెట్టేసుకొని తినేసేయాలి అంతే. ఇది పక్కా అన్హెల్దీ అని నాకు తెలుసు. మీరు కమెంట్లో చెప్పండి అన్హెల్దీ కాదా. ఏంది భయ్యా ఇంత ఆయిల్ వేసుకున్నావు అంటే ఇది మొత్తం డ్రై అయిపోతుంది అబ్బా. ఏం చేయాలి చెప్పు. మనం తెచ్చుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ కారం చాలా తక్కువ ఉంటుంది. మనం ఎంత కారం వేసుకున్నాక మనకు కారం అనిపించదు అనమాట, మనలాగా ఉండదు అన్నమాట. అది చాలా తక్కువ స్పైసీ ఉంటుంది ఏదన్నా అంతే. అందుకే మనం అడిషనల్గా కారం వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ చూస్తున్నారా వాటర్ పడతా ఉంది, వర్షం పడుతుంది అన్నమాట. బయట బీభత్సంగా వర్షం పడుతుంది కాబట్టి రెస్టారెంట్లో కూడా వాటర్ పడుతుంది. ఇక్కడ పడుతుంది, అక్కడ పడుతుంది, అక్కడ కూడా పడుతుంది. ఈ వికెట్ చేసినారు అన్నమాట మొత్తం. ఆ ఫుడ్ అక్కడనే వదిలేసినారు, వికెట్ చేసి వెళ్ళిపోయినారు. అంత బీభత్సంగా పడుతుంది వర్షం. ఈ ప్రాన్స్ చూసినాం కదా, ఇది అంతా కింద చూస్తున్నాం, క్లియర్ కనబడుతుందా? నేను దగ్గర ఒక ½ కిలో ప్రాన్ తిన్నట్టుండా. అంతే ప్రాన్స్ అయితే ఎక్కువ. ప్రాన్స్ బాగుంది టేస్ట్. మన ఆక్టోపస్ కూడా ఉడికింది. నా లైఫ్లో ఫస్ట్ టైం ఆక్టోపస్ తింటా ఉన్నా. చూసారు కదా ఎట్లా ఉంది అది. నాయన చూస్తేనే భయం వేస్తుంది నాకు. కానీ చాలామంది మనవాడి దగ్గర కూడా తింటారు కదా ఆక్టోపస్ అంటే. చూద్దాము. కొంచెం చల్లగా నీ పొగలు వస్తున్నాయి దీంట్లో చాలా. ఎంత వేడిగా ఉందో మరి, బీభత్సంగా వేడిగా ఉంది. మన మసాలా ఉంది కదా దాంట్లో వేసి కొంచెం స్పైసీ చేసుకొని తిందాం. ఈ బియర్ కూడా మన అన్లిమిటెడ్ బియర్ అనమాట, ఎన్నన్నా తాగొచ్చు, నో క్వశ్చన్స్ ఆస్క్. మన ప్లేస్ చేంజ్ చేస్తున్నాడు వీడు, వర్షం పడుతుంది కదా. చూసే కదా ఈ లెగ్ పిగ్ది, ఇది చాలా రోజుల వరకు ఉప్పులో పెట్టి ఫర్మెంట్ చేసిన తర్వాత మనకి ఇస్తారన్నమాట ఇది తినడానికి. ఇది కూడా చిన్న చిన్న చింగ్స్ ఇస్తారన్నమాట, ఇట్లా పీసెస్ చిన్న చిన్నవి. అది మనం తినలేము అనుకోండి, ఎందుకంటే ఇది చాలా రోజులు పెట్టి దాని లోపల ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. దానికి స్పెషాలిటీ ఇది. తక్కువ అనుకోకండి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇది. ఇక్కడ రాస్తారు కదా, చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫుల్ అలసిపోయినాం కదా, లాస్ట్ టైం ఫైనల్ మనము ఐస్ క్రీమ్ తినేస్తే సరిపోతుంది. ఇంకా దానికన్నా ఎక్కువ మనం తినలేము.
తినే ఓపిక కూడా లేదు నాకు, ఫుల్ అయిపోయింది ఇది. సో వాటర్లో పెడితే ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తుంది అన్నమాట స్కూప్. ఇది చాక్లెట్ ఐస్ క్రీము, ఒక సైడ్ ఏమో అది, ఒక సైడ్ ఏమో ఇది, రెండు వేసుకొని తినేద్దాం ఇంకా. అంతే, అయిపోయింది మనకు ఫుడ్. మన కూల్ డ్రింక్ అన్లిమిటెడ్, ఇక్కడ మిల్క్ కూడా దొరుకుతుంది, మిల్క్ కూడా అన్లిమిటెడ్. మనకి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు కావాలంటే ఇక్కడ ఈ కౌంటర్లో ఇస్తే చేసిస్తారు మనకి. కావాలంటే అక్కడ ఆర్టిఫిషియల్ అయితే అక్కడ కూడా తీసుకోవచ్చు. ఈ ఐస్ క్రీమ్ ఏంటి తెలుసా, అంత స్వీట్ ఉండే అబ్బా, చాలా చల్లగా చప్పగా ఉంటాయి అన్నమాట. మళ్ళాగా స్వీట్ అనేది ఎక్కువ యూజ్ చేయరు వీళ్ళు, చాలా తక్కువ యూజ్ చేస్తారు అనమాట, అది ప్రాబ్లం. మన డిన్నర్ అయితే అయిపోయింది. మీరు ఏమనుకుంటున్నారో మీ అమూల్యమైన కమెంట్ మాత్రం డెఫినెట్లీ మన వీడియోలో పోస్ట్ చేయండి. నేనైతే ఒక్క ఫుడ్ కూడా తినలేదు ఈరోజు. ఓకే అండి, హాయ్, బై బాయ్, నైస్ డే. మీకు కనుక మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే అండి, బై బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.